నిన్న ఢిల్లీకి వచ్చిన తర్వాత నైట్ ఒక హరికథ విన్నా. ఆ హరికథలో ఆ హరికథ చెప్పిన వ్యక్తి సింహాచల శర్మనో ఏదో ఉంది ఆయన పేరు, బ్రహ్మర్షి. చాలా బాగా చెప్తున్నారు ఆయన. అంటే చాగంటి గారి లాంటి వాగ్దాటి, అట్లా గరికపాటి గారి లాంటి చెలోక్తులు, ఆ రెండు కలిపి దాంతోపాటు సంగీతము సాహిత్యం మేళవించి చక్కగా పాడుతూ మనం హరికథలు చూడడం మర్చిపోయాం. ఆయన ఒక మాట చెప్పినప్పుడు నాకు కళ్ళ ముందు కొన్ని సన్నివేశాలు కనిపించాయి, నా లైఫ్లో నేను చూసినవి. ఆయన ఏమన్నాడంటే, పుత్రుడికి కొడుక్కి ఉన్న తేడా ఏమిటి? పుత్రోత్సాహం అన్నారు కానీ కొడుకోత్సాహం అనలేదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి సంతానం ఉంటుంది. వారు ఎవరో ఒకరికి సంతానం అయి ఉన్నారు. సో ఎవరైతే సంతానం అయి ఉన్నారో, ఎవరైతే సంతానాన్ని కంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటి? మనం జస్ట్ బాగుంటే చాలు, మన పేరెంట్స్ ఏమైపోతే ఏమిటి అనే ధోరణి అంత మంచిది కాదు. పుత్రుడు అంటే తల్లిదండ్రులు శరీరాన్ని వదిలేసిన తర్వాత నరకానికి వెళ్లకుండా చేసేవాడు. మరి కొడుకు ఎవడంటే చనిపోయిన తర్వాత సంగతి దేవుడు ఎరుగు, ఉన్నప్పుడే నరకాన్ని చూపించేవాడు అనే ఒక కాంటెక్స్ట్ చెప్పాడు. అప్పుడు నాకు ఒక కుటుంబం గుర్తొచ్చింది. తండ్రి ఆర్మీలో పనిచేసి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మధ్యలో అంతకుముందే పెళ్లి చేసుకొని ఒక ముగ్గురు సంతానాన్ని కని, నలుగురిని కని అల్లారు ముద్దుగా పెంచి ఒక పర్టికులర్ టైంలో ఆ నలుగురు కొడుకులు, సరే ఆ నలుగురు సంతానం, మాకు ఆస్తి చాలు, పేరెంట్స్ వద్దు, దాంతోపాటు మేము పేరెంట్స్ని పంచుకుంటాం, సంవత్సరానికి 12 నెలలు 3 నెలలు ఒక్కొక్కరి దగ్గర ఉంటాం, ఒకవేళ పేరెంట్స్ మరణిస్తే ఖర్చులు ఎవరు ఇవ్వాలి, ఇట్లా మాట్లాడుకోవడం నేను విన్నా. నేను చాలా ఆశ్చర్యపోయా. అంటే మానవజాతి పరిణామ క్రమంలో ఒక అత్యున్నతమైన ఒక అవస్థ ఇప్పుడున్న మనిషి అనుభవిస్తున్నాడంటే నాకు అట్లేం కనబడలే ఆ రోజు. మనుషుల్లో దుర్మార్గులు ఉన్నారు, పాపులు ఉన్నారు, స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, పక్కవాడు ఏమైతే నాకేంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అందులో ఆయన మరణించినప్పుడు నేను లేను, తండ్రి గారు. ఆవిడ మరణించినప్పుడు నేను కొద్ది రోజుల ముందు వెళ్ళాను, కలిశాను. ఆవిడ నాతో చెప్పిన మాటలు వింటే నాకు ఇట్లా గుండె బరువెక్కిపోయింది. నేనే అడిగాను, జీవితం ఎలా అనిపిస్తుంది చెప్పమ్మా అంటే, నేను ఎందుకు పుట్టానని నాకు ఎప్పుడు అనిపించలేదు, కానీ నేను కన్న పిల్లలను చూసినప్పుడు ఎందుకు పుట్టానా అని నాకు ఖచ్చితంగా అనిపించింది. నేనేమి చేయలేను, వాళ్ళు రాను రానేమో శక్తివంతులు బలవంతులు అయ్యారు, నేను మా ఆయన రాను రాను వీక్ అయిపోయాం. ప్రకృతి ధర్మం, వాళ్ళ నోరు పెద్దది, మేము ఎదురు చెప్పలేకపోయాం. ఇప్పుడు మేము కట్టిన ఇంట్లో మేము అవుట్ హౌస్లో ఉంటున్నాం. వాళ్ళ పిల్లలంతా హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమాలు చూస్తున్నప్పుడు, వాళ్ళంతా కలిసి ఎక్కడికో బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కసారి గుండె చీలుకుమంట. నీ టాక్స్ విన్నా అది ఎంతగా గాయం చేస్తుంది అంటే, నా పిల్లల యొక్క ప్రవర్తన నేను తెలుస్తుంది నాకు, సాక్షిగా ఉండాలని. ఇంత బతికి చివరి క్షణాల్లో ఇలా అలజడికి ఆందోళనకు లోన్ అవ్వకూడదని. కానీ ఏం చేయాలి? తరుణోపాయం ఏది? ఇప్పుడు వీళ్ళందరిని వదిలేసేటన్నా వెళ్ళిపోదామంటే నేను ప్రతి చిన్న విషయానికి ఆధారపడవలసిన ఒక దురవస్థ నాది. బాత్రూమ్కి వెళ్ళాలన్నా, పాయఖానకు పోవాలన్నా, నడవాలన్నా,
ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకోవాలని. ఇంకొక ఆశ్చర్యం తెలుసా, ఇప్పుడు ఎక్కడో పడుకున్నప్పుడు కింద వీపు దురద పెడుతుంది. అట్లాంటి సమయాల్లో నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. నాకు అప్పుడు కుటుంబం గుర్తురాదు. అతి కష్టం మీద అటు దొర్లి ఇటు దొర్లి ఇంకా శరీరం సహకరించదు. అంత బాగుంది ఇప్పుడు. కానీ ఎప్పుడైనా నా పిల్లలు గుర్తొచ్చినప్పుడు కొంచెం చివక్కుమంటుంది మనస్సు. సరే, ఒకవేళ నీకు అవకాశం అంటూ ఉంటే ఈ ప్రభుత్వాలు లేకపోతే లా అంటే శిక్షలు పడవు అనేటువంటి ఒకటి ఉంటే నువ్వేం చేస్తావంటే, చంపేస్తాను వాళ్ళందరినీ అని మళ్ళీ అటు ఇటు చూసింది. ఈ మాట వింటే నన్ను చంపేస్తానని. ఇట్లాంటి కథలు చాలా వచ్చాయి. మీరు ఎప్పుడన్నా వీలైతే యూట్యూబ్లో ఓ తండ్రి తీర్పు అనే సినిమా ఉంది, చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ముస్లామి కథ ఏం కొత్తది కాదు. చాలామందికి అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. చేయలేపుతారు ముస్లిం వాళ్ళ మీద, నేను చూశాను. చాలా దారుణం అది. జంతువులు బెటర్. తెలుసో తెలియకో కాలు దొక్కుతాయి. మనిషి తెలిసి కొడతాడు, హింసిస్తాడు, మాటలతో ఇబ్బంది పెడతాడు, సూటిపోటు మాట్లాడతాడు. పరమ దుర్మార్గుడు మనిషి కొన్ని విషయాలు. సో ఓ తండ్రి తీర్పు అది దాసరి గారు తీశారనుకుంటా. మురళీమోహన్ హీరో, జయసుధ, తర్వాత ముగ్గురు పిల్లలు. అతను ఒక మెకానిక్, బ్యూటిఫుల్గా జీవిస్తాడు. పిల్లలకి తన నేర్పించాల్సినది నేర్పిస్తాడు. ఎవడు నేర్చుకుంటాడు? అనుకోకుండా అతనికి యాక్సిడెంట్లో చేయిపోతుంది. తర్వాత ఇంటికి పరిమితం అయిపోతాడు. ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో పిల్లలు పెరిగేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఫుడ్ పెడితే వీళ్ళు తినాల్సిన పరిస్థితి. కానీ అతను అనుకుంటాడు అంతా బాగానే ఉంది కదా. రాను 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 చిలికి చిలికి గాలి వనగా సమస్యలు వస్తాయి. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇది ఆ హనుమంతు అని ఒక క్యారెక్టర్ని తీసుకున్నారు. అతను పనివాడు అనమాట. కొడుకుల కంటే ఎక్కువగా లాయల్గా ఉంటాడు. ఒక టైం వస్తుంది, కొడుకులు తన్ని మోసం చేస్తారు. ఒకసారి భార్యకి హెల్త్ ఇష్యూ వస్తే కొడుకులు స్పందించరు, కోడళ్ళు స్పందించరు. హనుమంతు బీరువా ఓపెన్ చేసుకుని ఎట్లో గట్లా డబ్బు తీసుకెళ్తే, దొంగతనం చేస్తావారు నా కొడుకని కొడితే, వాడు దొంగతనం చేయడం ఏంట్రా, 50 రూపాయలు తీశాడు, అది కూడా అమ్మగారి ఆరోగ్యం కోసం. అంటే మేము వచ్చే లోపు ఏమైనా చచ్చిపోతుందా అని అంటేసరికి తండ్రి తట్టుకోలేకపోతాడు. అంటే సో నువ్వు మీ తల్లిని అట్లా ఎట్లా అంటావురా నువ్వు అంటే, ఇంతకాలం బతుకుంటారు, ఏదో అప్పుడు పోవాల్సిందే కదా, కృష్ణారామ అనుకుంటూ మూలకు పడుకుంటే అయిపోతే, మేము బయట నుంచి వచ్చేసరికి ఏం చావు మీదకి వచ్చినా వీడు దొంగతనం చేశాడు, భవిష్యత్తులో ఇంకేమైనా చేస్తాడు. అప్పుడు తండ్రి అంటాడు, ఇంతవరకు వచ్చిన తర్వాత మనం కలిసి ఉండడం కుదరదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు అతను అంటాడు, కొడుకు వెళ్ళిపోవాల్సి వస్తే మీరు వెళ్ళిపోవాలి, ఎందుకంటే లాస్ట్ టైం ఇల్లు లోన్ పెడదామని అనుకున్నాం కదా, యాక్చువల్గా లోన్ ఏం పెట్టలేదు, నేనే నా పేరు మీద చేయించుకొని ఆ లోన్ డబ్బుల పేరు మీద నేనే నీకు ఇచ్చాను. ఇప్పుడు ఇల్లు అఫీషియల్గా నాది, వెళ్ళవలసి వస్తే మీరు వెళ్ళాలి. అయినా వెళ్ళడం ఎందుకు, కృష్ణారామ అనుకుంటూ మూలకు ఉండొచ్చు కదా, ఇంత అన్నం పడేస్తామంటాడు. వద్దురా అని చెప్పి భార్య భర్త ఈ హనుమంత్ అనే ఒక సేవకుడు సహాయకుడు కలిసి బయటకు వెళ్తారు. ఇక్కడి నుంచి సినిమా చాలా బాగుంటుంది. మళ్ళీ అట్లాంటి సినిమా ఎవరన్నా చిరంజీవి కానీ వెంకటేష్ కానీ తీస్తే అద్దరిపోతుంది అసలు. ఇంకాస్త ఎమోషన్ జోడించి ఇప్పుడున్న మోడర్న్ సినిమాటోగ్రఫీ, ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ని ప్రజెంట్ చేస్తే అసలు చాలా బాగుంది. నా దగ్గర డబ్బులు ఉంటే తీసేవాడిని. అంటే మళ్ళొక్కసారి మానవ సంబంధాల గురించి ఒక క్లియర్ కట్ డెఫినేషన్. అప్పుడు ఒక చిన్న గుడిసెలో ఉంటారు, ఆ గుడిసె కూడా ఇతనే చూస్తాడు హనుమంతు. ఆ తర్వాత అప్పుడు అతను అంటాడు అనమాట, నేను చేయిపోయింది కానీ నాకు హోప్ పోలేదు, నాకు చేతికి పనిముట్లు ఉంటే బాగుండు కానీ నా దగ్గర డబ్బులు లేవంటే, హనుమంతుడు తీసుకొస్తాడు పనిముట్లు. అయ్యగారు పనిముట్లు వచ్చాయంటే చాలా ఆనందపడి హఠాత్తుగా డౌట్ వస్తుంది, ఎందుకంటే అంతకుముందు సీన్లోనే దొంగతనం చేశాడు కదా. ఎట్లా వచ్చారా పనిముట్లు చెప్పంటే, ఏమంటాడు అని చెప్పేసి ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకరి పేరు చెప్పి తీసుకొచ్చారంటే, మా దరిద్రుల దగ్గర ఎందుకు తీసుకొచ్చావు డబ్బులని కొడతాడు. కొడితే ఈ రామచంద్రయ్య ఆ క్యారెక్టర్ పేరు, అంటే రాముడు సీత హనుమంతుడు
లిటరల్లీ. అప్పుడు వాళ్ళకు ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఎందుకు అట్లా రామచంద్రయ్య అట్లా కొడుతున్నావు, సుత్తి వీరభద్రరావు చేశాడు. బెస్ట్ కమెడియన్ అనుకుంటాం కదా, ఇందులో మంచి ఎమోషన్ పండిస్తారు. అంటే ఒక ఫ్రెండ్ కూడా ఎంత ఇంపార్టెంట్, కుటుంబ సభ్యుల కంటే బయట వాళ్ళు ఎంత బాగా సహాయం చేస్తారనే కాంటెక్స్ట్. రక్తం అమ్మి 2-3 సార్లు ఆ డబ్బుతో తీసుకొచ్చాడే ఆ రించి అవన్నీ కూడా, పానా ఇవన్నీ. అప్పుడు జేసుద చెప్తుంది, మా కొడుకు కాకపోయినా నువ్వు కొడుకు కన్నా ఎక్కువ నీ రక్తం అమ్మి తెచ్చావారా హనుమంతు, నువ్వెందుకురా నా కడపన పుట్టలేదు అని. అక్కడి నుంచి అతను మళ్ళా ఒక షాప్ పెట్టి ఒక చేతిని మెకానిక్ చేస్తూ హనుమంతు సహాయంతో అట్లా ఉండగా ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరుగుతుంది. కొడుకు వస్తాడు, కారు ఆగిపోతుంది, చేయను అంటాడు. చేస్తుంది చేయండి అని చెప్తుంది. చేసిన తర్వాత బయలుదేరుతుంటే డబ్బులు ఏమని అడుగుతాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. నేను మనుషులను నమ్మడని మానేశాను, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం పోయింది, నాకు ఇప్పుడు అటాచ్మెంట్ లేదంటాడు. డబ్బులు 50 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత అతను మీన్వేల్ ఖాళీ సమయాల్లో ఒక కార్బొరేటర్ రేటర్ని తయారు చేసి, సినిమా కాబట్టి తయారైపోయింది, అది పెద్ద పెద్ద కంపెనీలకు ప్రజెంట్ చేస్తారు. లక్కీగా అది అప్రూవ్ అవుతుంది, పేటెంట్ కూడా వస్తుంది. దాంతో రామచంద్రయ్య దశ తిరిగి కోటేశ్వరుడు అయిపోతాడు. ఈ సినిమాలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ అంటే కోటేశ్వరుడు అయినా కూడా కింద కూర్చొని తింటాడు. ఇప్పుడు హనుమంతు వన్ ఆఫ్ ద అసోసియేట్స్, చాలా బిజీ పర్సన్, ఇద్దరు కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటూ ఉంటారు. జేసుద్ అంటుంది, తినండి ఊరికే ఎప్పుడు బిజినెస్ అంటే, మేము ప్రశాంతంగా తింటున్నాం సీత, చాలా బాగున్నాం, నువ్వేం దిగులు పడకు అని చెప్పి అట్లా. సో ఇప్పుడు పిల్లల జీవితాల్లో కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఈ సినిమా సారాంశం ఏంటంటే, పిల్లలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి క్షమించడం అనమాట. నిజానికి మామూలు సినిమాలు ఎలా ఉంటుంది, ఏదో కాళ్ళు పట్టుకుంటుందో సరే నాన్న అంటుందో సరే ఇంకోసారి తప్పు చేయకండి. సో చివరి వరకు కూడా తండ్రి తీసుకున్న స్టాండ్ ఏంటంటే, తల్లిదండ్రుల్ని జస్ట్ ముసలి వాళ్ళు అయిపోయారని ఇగ్నోర్ చేసే కొడుకుల్ని తల్లిదండ్రులు క్షమించకూడదు. తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవితకాలం నిలబడడానికి ఉండాలి తప్ప, పిల్లల మీద ఆధారపడి డబ్బులంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇంత అన్నం పెడితే ఉందాం. ఎందుకంటే హఠాత్తుగా పిల్లలు రూట్ మార్చారనుకో, వాళ్ళ మనసులు చెడిపోయారనుకో, వీళ్ళ జీవితాలు దెబ్బతింటాయి అట్లా. సో ఫైనల్గా అతను మరణిస్తూ కూడా చెప్తాడు, నా ఇద్దరు పిల్లల వల్లనే నాకు స్పృహ కలిగింది, లేకపోతే నేను సాదాసీదాగా జీవించుండేవాడిని. ఒక రకంగా వాళ్ళు నాకు సహాయం చేశారు, అందుకని జస్ట్ తలా 2 లక్షలు ఇస్తున్నాను, మిగతా నా నిజమైన కొడుకు ఎవరు, హనుమంతే, నా తలకొరివి అతనే పెడతాడు, నాకు కన్న కొడుకు మీద ఆసక్తి లేదు. మన జీవితంలో మనకు నిజమైన కొడుకు ఎవరో వాళ్ళు తలకొరివి పెట్టాలి. అట్లా నా కన్న కొడుకు కాకపోయినా, నా రక్తం కాకపోయినా, హనుమంతే నా నిజమైన సంబంధం, నా ఆత్మబంధువు వాడు. సో తను నా కంపెనీ వ్యవహారాలన్నీ హనుమంతే చూసుకుంటాడు, నా కొడుకులకు ఏమాత్రమూ సంబంధం లేదు అని క్లియర్గా ఒక లీగల్ ఒకటి ఏమంటారు విల్లు రాసేసి, ఒక అనాథ శరణాలయం అంటే ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల చేత గెంటు వేయబడ్డారో అట్లాంటి వాళ్ళందరికీ నా అనాథ శరణాలయం ఉపయోగపడుతుంది, అది వాళ్ళ కుటుంబంలాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ రామచంద్రయ్య ఫ్రెండే ఉంటాడనమాట, అతనికి అప్పచెప్తాడు. ఇట్లా ఆ కథ. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి ఉందో ఆ ముసలామె, అంటే నేను కలిసిన కొంతకాలం చనిపోయింది, ఆవిడ అడిగింది నన్ను, నాకు చివరి కోరికను తీరుస్తావా అని. చెప్పమ్మా తీరుస్తానంటే, నా తలకొరువు నువ్వు పెడతావా అని అడిగింది. రియల్గా, సినిమా కాదు ఇది అని కళ్ళనీళ్ళు పెట్టుకున్న తర్వాత నేను కళ్ళు తుడిచాను. వద్దులే, నా కొడుకులే పెడతారులే, నిన్ను పెట్టనిచ్చాను అనుకో, మళ్ళీ ఏం గొడవలు చేస్తారో నీ మీదకి వస్తారు, దుర్మార్గులు వాళ్ళు, ఎంతకైనా తెగిస్తారు. అంటే అట్లీస్ట్ నేను ప్రశాంతంగా మరణించేటట్టయినా ఒక 10 మాటలు చెప్పు అంటే, అప్పుడు నేను కొన్ని మాటలు, చిన్న చిన్న కథలు, ఒక చిన్న పాట పాడి ఎక్కడో చోట విమోచనలోకి రావాలి, ఎక్కడో చోట అటాచ్మెంట్ని ఎండ్ చేయాలి. అక్కడనే పుట్టింది డైలాగ్. నీ మనసులో
నీ కుటుంబ సభ్యులకి, నీ శ్రేయోభిలాషులకి దేంతో దేంతో నీకైతే బంధం ఉందో ఆ మొత్తానికి ఇప్పుడే నీ మనసులో పిండం పెట్టు. వాళ్ళు నీకు పిండం పెట్టలోపే నువ్వు వాళ్ళకి మానసికంగా పిండం పెట్టు. సన్యాసం అంటే అదే. అట్లా ఆమె చేతులు జోడించమని చెప్పి నేను ఆమె కళ్ళు మూసుకోమని చెప్పి ఈ క్షణం ఎవరితో అయితే నీకు బంధం ఉందో వాళ్ళందరితో, ఒకవేళ నాతో నీకు బంధం ఉంటే చివరికి నాతో సహా అందరికీ పిండం పెడుతున్నాను. ఈ క్షణం నువ్వు మానసికంగా పూర్ణ విముక్తిలో ఉన్నావు. నీ మరణ సమయాన్ని నేను కలవకపోవచ్చు, కలిసినా కలవకపోయినా పర్వాలేదు. అప్పుడు ఆమె తేలికబడ్డది. ఆ తర్వాత తెలిసింది నాకు, షీ డైడ్ హ్యాపీలీ. సో ఎవరైతే వింటున్నారో పేరెంట్స్తో లాజిక్లు మాట్లాడకండి. వాళ్ళు తెలుసో తెలియక ఒకటి అంటారు. ఇప్పుడు ఎలాగో జనరేషన్ అడ్వాన్స్ కాబట్టి ఆబ్వియస్గా పేరెంట్స్ కంటే ఎక్కువ తెలివి ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఏదేమైనా వాళ్ళ నుంచి మనం వచ్చాం కాబట్టి మన ఇంటెలిజెన్స్, మన లాజిక్లంతా పక్కన పెట్టి చిన్నపిల్లలాగా పేరెంట్స్ని కలిస్తే బాగుంటుందని చెప్తూ